నా పేరు రేణుక, మాది గుండ్ల సింగారం. మా అన్నయ్య కొడుకు 10th క్లాస్ సరిగ్గా స్కూల్కి వెళ్ళేవాడు కాదు. అయితే 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు కేవలం ప్రేయర్ ద్వారానే తన ప్రేయర్ చేసి పంపించిన ఎగ్జామ్ రాయడానికి తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. దేవునికి స్తోత్రం. పాలే ప్రకాశకు వందనాలు. ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యిండు, దేవునికి స్తోత్రం. నా పేరు సంధ్య, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను 10th క్లాస్ సెకండ్ ఫాస్ట్లో పాస్ అయ్యాను. వందనాలు. నా పేరు రమ్య, నేను 10th క్లాస్ SSC ఎగ్జామ్స్ రాసేటప్పుడు పాలే దగ్గర ప్రేయర్ చెప్పించుకున్నాను. నాకు 492 మార్క్స్ ఇచ్చారు. 492 మార్కులు దేవుడు ఇచ్చాడు. నా పేరు సుమలత, నేను భీమారం నుంచి వచ్చాను. నాకు MBAలో 75% వస్తే సాక్ష్యం చెప్తానని ప్రేయర్ చేసుకున్నాను. కానీ దేవుడు నాకు 76% ఇచ్చి క్లాస్ ఫస్ట్గా నిలబెట్టాడు. అందుకే పాలన్నకి, ప్రకాష్ అన్నకి థ్యాంక్స్. నా పేరు ఎం మోహన్, మాది కన్నాయపల్లి. నేను క్రికెట్ ఆడుతుంటే దెబ్బ తగిలింది, కాళ్ళు ఇరిగింది. అయితే స్కూల్కి పోలేదు. నేను స్కూల్కి పోకుండా ప్రైవేట్గా ఎగ్జామ్ రాసిన, 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయినా. కింద పడితే కాలు ఇరిగింది, మరి ప్రార్థనకు వచ్చిన తర్వాత అతికింది, ఇప్పుడు బాగైంది. హల్లెలూయా. నా పేరు మౌనిక, దేవునికి స్తోత్రం. పాలే ప్రకాశాలకు వందనాలు. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు పెన్నులు ప్రార్థన చేయించుకొని వెళ్ళాను పాలయ్య దగ్గర. నాకు 10thలో 516 మార్కులు వచ్చాయి. మరియు నారాయణ జూనియర్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. దేవుడు సీట్ ఇచ్చాడు, 500 పైన మార్కులు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తొందరగా. నా పేరు క్రాంతి కుమార్, పాలయ్యకు ప్రకాశయ్యకు నా వందనాలు. నేను మొన్న 10th క్లాస్లో ఎగ్జామ్ రాసినాక నన్ను సెకండ్ క్లాస్లో పాస్ చేశాడు. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యింది. రా. నా పేరు మౌనిక, హన్మకొండ. 10th క్లాస్ పాస్ అయితే సాక్ష్యం ఇస్తా అని చెప్పిన, పాస్ అయ్యాను సెకండ్ క్లాస్. నా పేరు శారద, మాది జమ్మికుంట. నేను 10వ తరగతి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. పాలయ్యకి, ప్రకాశయ్యకి వందనాలు. దేవునికి స్తోత్రం. నా పేరు కళ్యాణి, నేను 10th క్లాస్లో పాస్ అయితే సాక్ష్యం చెప్తా అనుకున్నా. సెకండ్ క్లాస్లో 10th క్లాస్లో పాస్ అయినా. మరి పాలిటెక్నిక్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. కానీ దేవుడు నాకు మంచి ర్యాంక్ని ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. నా పేరు అనుష, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు జ్వరం వచ్చింది. 1 మంత్ స్కూల్కి వెళ్ళలేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మొన్న పాలయ్య డాడీ నా కళ్ళలోకి వచ్చి మా మమ్మీ మీద ఉన్న సైతాన్ శక్తులన్నీ స్వస్థపరిచాను. నా పేరు రమ్య, నేను 10th క్లాస్ పాస్ అయితే చాలు అనుకున్నా. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన. నాకు 450 మార్కులు వచ్చినాయి. దేవుడు ఫస్ట్ క్లాస్ పాస్ చేయించాడు. దేవునికి పాలయ్యకు, ప్రకాశయ్యకు వందనాలు. నా పేరు రమ, మాది గౌచర్ల. నేను 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను. పేరు సుమలత, నేను సైదిపేట నుంచి వచ్చాను. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయితే కర్ణపురం వచ్చి సాక్ష్యం చెప్తానని మొక్కుకున్నాను. దానికి 509 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. మాది వరంగల్. నా పేరు అర్ణ. ఈ కడుపు నొప్పి నుంచి జ్వరంతో బాధపడ్డాను. 4 నెలల కంచెలు బాధపడ్డాను. ఇక్కడికి రాగానే 10 రోజుల కంచెలు నాకు మొత్తం నొప్పులైన పోయినాయి. హాస్పిటల్ ఎన్ని తిరిగినా కానీ తక్కువ కాలేదు. 5,000 ఖర్చు వచ్చినా కానీ తక్కువ కాలే. ఇక్కడికి రాగానే పాలైట్లు ముట్టుకోవాలి, నాకు తక్కువ అయింది. దేవుడు బాగా చేసిండు. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 08711 223115, 08711 200268 మరియు 9247 009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 223115, 08711 200268 and 9247 009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాం. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు,
క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈమెయిల్ palsanraj@yahoo.co.in మరియు jprakash9000@yahoo.co.in.